హాయ్ అండి. ఈరోజు కార్తీక పౌర్ణమి సోమవారం కాబట్టి గూడెం గుట్ట మీద సత్యనారాయణ వ్రతం చేయడానికైతే వెళ్తున్నాము. పూజకు సంబంధించిన వివరాలు ఏంటి, ఏమేమి తీసుకెళ్ళాలి అవన్నీ ఈ వీడియోలో నేను వివరంగా మీకు చెప్తాను. ఇక మేమైతే గుడి దగ్గరికి వచ్చేసాము. అయితే ఇక్కడ గుడిలో 2 మండపాలు ఉన్నాయి. ఒకటేమో కొండ పైన, ఒకటి కొండ కింద. ఒకవేళ మీరు కొండ పైన పూజ చేసుకోవాలి అనుకుంటే కనుక ఘాట్ రోడ్ ఉందండి. మీరు వెహికల్స్ తీసుకొచ్చుకుంటే డైరెక్ట్ కొండ మీదకే వెళ్ళిపోవచ్చు. కొండ కింద పూజ చేసుకోవాలి అనుకుంటే కనుక కింద చేసుకుంటే 600 రూపాయల టికెట్ అండి. ఒకవేళ పైన చేసుకుంటే కనుక 1500 రూపాయల టికెట్. కింద ఉన్న మండపం ఎలా ఉంటుందో ఒకసారి చూడండి మీరే. ఒకవేళ మీరు పూజ చేసుకోవాలి అనుకుంటే కనుక మీరు 600 రూపాయల టికెట్ తీసుకుంటే సామాన్లు వాళ్ళే ఇస్తారు. మీరు తీసుకొచ్చుకునేవి బియ్యం, మంగళహారతులు, ఫ్రూట్స్, ప్రసాదం వాళ్ళే ఇస్తారు. ఇంకా గిన్నెలు, చెంబు, గ్లాసు ఇవైతే మీరైతే తీసుకొచ్చుకోవాలి. 3 బ్యాచ్లు అయితే ఉంటాయి. ఉదయం 9 గంటలకు మొదలవుతుంది. మళ్ళీ సెకండ్ బ్యాచ్ వచ్చేసి 11 గంటలకి, మళ్ళీ థర్డ్ బ్యాచ్ వచ్చేసరికి 3 గంటలకి. పూజ కంప్లీట్ అయిపోయాక మీరు బయటకు వచ్చేసిన తర్వాత టెంకాయలు పక్కనే ఉంది, అక్కడ కొట్టుకొని డైరెక్ట్గా మీరు పైకి ఇంకా దర్శనానికి వెళ్ళిపోవడమే. ఏమేమి అవసరమో నేను ఇక్కడ చూపిస్తున్నాను, ఒకసారి చూసేయండి. లోపల వ్రతం ఇలా జరుగుతుందన్నమాట. ఒక బ్యాచ్కి ముగ్గురు అయితే కూర్చుంటున్నారు. వ్రతం కంప్లీట్ అవ్వడానికైతే మనకి 2 గంటల సమయం అయితే పడుతుంది. కింద ఎలా పూజ చేస్తున్నారో పైన కూడా సేమ్ ఇదే విధంగా ఉంటుంది. కాకపోతే నేను పైన వీడియో ఏం తీయలేదు. మేము కూడా కిందనే చేసుకున్నాం కాబట్టి నేను కిందనే వీడియో తీసి చూపించాను అనమాట. సేమ్ పైన కూడా ఇలాగే ఉంటుంది. ఒకవేళ మీకు నచ్చితే పైన చేసుకోవచ్చు. మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మేము దర్శనానికి అయితే వచ్చేసామండి. దర్శనం అయిపోయాక ఇలా బయటకు వచ్చి ఫోటోలు అయితే దిగుతున్నాం. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను మీకు. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.